ఇప్పుడు మీరు ఎప్పటినుంచి అక్కడ వర్క్ చేశారు? ఆల్మోస్ట్ 3½ మంత్స్ అవుతుంది. 3½ మంత్స్ నుంచి మీరు వర్క్ చేస్తున్నారు. అసలు ఇందులోకి రావడానికి గల కారణం ఏంటి? రావడానికి కారణం ఏంటి అంటే, నేను ఒక జాబ్ సెర్చింగ్‌లోనే వెళ్ళాను. అది మనకి యాడ్ చూస్తే బ్యూటీషియన్ అనేది ఉంటది. సో, మీరు అక్కడికెళ్ బ్యూటీషియన్ చేసారా? లేదు. హ్మ్. నేను కాల్ చేశాను. ఇప్పుడు ప్రతి ఒక్క ఎక్స్‌పీరియన్స్ వాళ్ళే జాబ్స్‌కి సెర్చ్ చేయరు. ఫ్రెషర్స్ కూడా సెర్చ్ చేస్తారు. సో, వాళ్ళేంటంటే ఫస్ట్ మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారు ఎక్కడైనా. సో, అలా నేను అప్రోచ్ అవ్వడం జరిగింది అక్కడికి. అంటే "రండమ్మా ఇంటర్వ్యూకి రండి మాట్లాడదాం వచ్చాక" అన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు. ఇంటర్వ్యూకెళ్ళినాక చెప్పారు ఇలాగ నాకు. ఫ్యామిలీ సెలూన్ ఇది. మసాజ్ ఉంటది, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ ఉంటది, డీప్ టిష్యూ అని అవి అని ఉంటాయని చెప్పేసి చెప్పారు. అంటే "సార్ నేను ఫ్రెషర్ టోటల్ నాకు ఐడియా లేదు సార్" అంటే "మేము ట్రైనింగ్ ఇస్తామమ్మా పర్లేదు. ఫ్రెషర్స్‌నే తీసుకుంటున్నాం మేమిప్పుడు" అని చెప్పేసి అన్నారు. ఓకే సార్ అని నేను జాయిన్ అవ్వడం జరిగింది. కాకపోతే తర్వాత నాకు ఒక 1 మంత్‌కి, 20 డేస్‌కి నాకు ఈ డౌట్ స్టార్ట్ అయ్యి ఇది హ్మ్. తర్వాత నేను ఫేస్ అవ్వడం జరిగింది. కాకపోతే ఆ సిట్యుయేషన్‌లో నేను కొంచెం భయపడి నేను బయటికి రాలేకపోయాను. అంటే ఇప్పుడు అక్కడ మీతో పాటు ఇంకెంతమంది వర్క్ చేస్తారు? 4, 5 మెంబర్స్ ఉన్నారింకా. 4, 5 మెంబర్స్. వారు గూడా ఈ సర్వీసులు ఇస్తారా? ఆల్‌మోస్ట్ ఇచ్చే ఉంటారు నాకు తెలిసి. హ్మ్. ఎందుకంటే నాకే బ్లాక్‌మెయిలింగ్ జరిగింది ఇలాంటి అంటే మీరు లాంగ్వేజ్. ఒక 2 మంత్సే 3 మంత్స్, 3½ హ్మ్. మంత్స్ అవుతుందన్నారు కదా! అంటే మీరు గూడా మరి ఎక్స్‌పీరియన్స్ కూడా కాదు మీరు. హ్మ్. మరి 3 మంత్స్ అవుతుందన్నారు. మరి మీకన్నా ముందు ఉన్న వాళ్ళుంటారు కదా! అవును. ఉన్నారు. వాళ్ళు గూడా అయితే ఈ సర్వీస్ ఇచ్చే ఉంటారైతే? ఇచ్చే ఉండొచ్చు. హ్మ్. ఎందుకంటే నేను ఫ్రెషర్ నాకు తెలీదు. హ్మ్. కాకపోతే నేను జాయిన్ అయినంక నా మీద ప్రెషర్ ఉండే. హ్మ్. చెయ్యాలి ఖచ్చితంగా అని హ్మ్. జెప్పేసి. మరి మీరప్పుడు చేంజ్ జేసుకోవచ్చు కదా! ఎందుకని చేంజ్ జేసుకోలేకపోయారు? నేనదే చెప్తున్నాను కదా! నేను బయటికి రాలేకపోవడానికి కారణం అదే. హ్మ్. నేను ఆ సిట్యుయేషన్‌లో నార్మల్ ఒక అమ్మాయి బ్లాక్‌మెయిలింగ్‌కి దానికి భయపడతది. నేను అదే సేమ్ సిట్యుయేషన్‌లో భయపడి ఉండే. హ్మ్. కాకపోతే ఇది ఇంకా సీరియస్ అవుతుంది. ఉండే కొద్దీ ఇంకా సీరియస్ అవుతుంది అని చెప్పేసి, లేదు ఇప్పటికి కూడా భయపడుకుంటూ ఉంటే ఇది ఇంకా వేరే దారికెళ్ళిపోతదని చెప్పేసి నేను బయటికి రావడం జరిగింది. ఇప్పటి వరకు మీరు ఎంతమంది సర్వీస్ చేశారు? సర్వీస్ హ్మ్. అంటే ఆల్‌మోస్ట్ 3 2½ మంత్ అయితే నేను సర్వీస్ అనేది చేశాను. బట్ హ్మ్. 1 మంత్ అయితే నేను నార్మల్ మసాజే చేశాను. అంటే అది ఫస్ట్ ఎంతమంది ఫస్ట్ నార్మల్ ఎంతమంది అనేది అంటే కౌంట్ అంటే అయితే మీకు మనం పర్ పెట్టుకోలేం పర్ కదా! డే వచ్చేటప్పటికి హ్మ్. మీకిప్పుడు క్లయింట్స్ వస్తారు కాబట్టి పర్ డే వచ్చేటప్పటికి మీరు ఇంతమందికని సర్వీస్ అనేది మీకు ఒక కౌంట్ ఉంటుంది. హ్మ్. మీరు చేస్తారు కాబట్టి. హ్మ్. ఎందుకంటే అది స్పా విత్ సెలూన్ అంటున్నారు కాబట్టి ఉంటది గదా! అట్లా మీరు పర్ డే వచ్చేవరకి ఎంత వరకు చేస్తారండి? నేను పర్ డే వచ్చేసి ఒక 4, 5 మెంబర్స్ వరకైతే చేస్తాం. ఓన్లీ స్పానా? లేదంటే ఇక ఎక్స్‌ట్రా సర్వీసెసా? ఎక్స్‌ట్రా సర్వీస్ అయితే నేను చేయలేదు. బట్ హ్మ్. ఫస్ట్ మంత్ అయితే నేను ఓన్లీ మసాజ్ ఒకటే చేశాను. హ్మ్. ఓకేనా? ఇప్పుడు ఏదైనా కూడా మనకి 50% ఇస్తారక్కడ. 50% ఉంటుంది. ఇప్పుడు అంటే ఏంటి? సపోజ్ ఒక క్లయింట్ 3000 పే చేశారనుకోండి. హ్మ్. 1500 వాళ్ళకుంటది. 1500 మనకుంటది. హ్మ్. సో, అట్లా. హ్మ్. ఇప్పుడు మసాజ్‌కి నార్మల్ వచ్చేసి 1500 ఉంటది. 2000 కూడా ఉంటది. టైమింగ్‌ని బట్టి ఉంటదది. హ్మ్. సో, దాంట్లో 50% ఒస్తది. అండ్ ఎక్స్‌ట్రా క్లయింట్ ఎవరైనా టిప్ ఇవ్వాలి అనుకుంటే మాక్సిమం 500, 300 అలా ఇస్తారు. సో, అవి కూడా యాడ్ అవుతాయి. హ్మ్. సో, ఆ లెక్క ప్రకారం 1 మంత్ నేను మసాజ్ చేశాను ఓన్లీ. అండ్ ఆఫ్టర్ 2½ మంత్ వరకైతే నేను బీ2బీ చేశాను. హ్మ్. అది కూడా అంతే 50% ఉంటుంది. బాడీ టు బాడీ చేసారా? యాహ్! బాడీ టు బాడీ చేశాను. సో, మరి అది. మరి దానికి మీరు యాక్సెప్ట్ చేసి చేసారైతే. ఇక యాక్సెప్ట్ అంటే ఆ ఫోర్స్‌లో చేయాల్సొచ్చిందది. హ్మ్. అంటే ఆ పాయింట్ ఆ స్టేజ్‌లో నేను చేయాల్సొచ్చింది. తప్పనిసరి నేను చేయాల్సొచ్చింది అది అని నేను చెప్తాను. యాక్సెప్ట్ అని నేననను. బట్ ఆ స్టేజ్‌లో తప్పనిసరి నేను చేయాల్సొచ్చింది. హ్మ్. సిట్యుయేషన్ అలాంటిదది. తర్వాత ఇంకా సిట్యుయేషన్ ఇంకా రూయిన్ అవ్వకూడదని జెప్పేసి నేను బయటికి రావడం జరిగింది అక్కడి నుంచి. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే వచ్చారు. హ్మ్. ఇంకా వెనకాల ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? నాకు తెలిసినంత వరకు నేను కంప్లెయింట్ ఇచ్చిన కాడ నుంచయితే ఒక్క అమ్మాయి గూడా వచ్చి, "అక్క మేము గూడా చెప్తాం అక్క" అని జెప్పేసి ఒక్క అమ్మాయి గూడా అయితే రాలేదక్కడి నుంచి. హ్మ్. వస్తారని కూడా నేను అనుకోవట్లేదు. ఇప్పుడు నేను ముందుకొచ్చాను కారణం ఏంటంటే, నేను ఇంకా అందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు. వేరే తెలవకుండా వెళ్ళిన అమ్మాయిలు అందులో నుంచి బయటికి రావాలని నేను ఎక్స్‌పెక్ట్ చేసి, నేను ఒక స్టెప్ ఫార్వర్డ్ అనేది తీసుకున్నాను. వేరే ఉన్న అమ్మాయిలు అందులోంచి బయటపడాలి. తెలియని అమ్మాయిలు అందులోకెళ్ళకూడదు అనుకుంటున్నాను నేను. బట్ అది వాళ్ళు ఇప్పుడు బయట పడతారా? లేదా? వాళ్ళు వాళ్ళ లైఫ్స్‌ని, సిట్యుయేషన్స్‌ని ఇంకా అదే స్థితిలో ఉంచుకుంటారా? అనేది నాకు తెలీదది. హ్మ్. ఒక స్టెప్ అయితే నేను ఫార్వర్డ్ చేశాను. ఇలాంటి సిట్యుయేషన్‌లో నాలాంటి సిట్యుయేషన్‌లో ఎవరైనా ఉంటే హ్మ్. బయటికి రండి అని చెప్పేసి. నాలాగా బయటికి రండి. ఇప్పటికి కూడా మీరు పరువు గురించి ఆలోచించుకుంటూ ఉంటే మీ లైఫ్ స్పాయిల్ అవుతాయి అని చెప్పేసి ఒక స్టెప్ నేను ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారా? లేదా? అనేది ఇప్పుడు మనకి అంత ఐడియా లేదు. చూడాలి. ఎవరైనా వస్తారా? లేదా? అనేది. అసలా ఇటువంటి వర్క్స్‌లోకి రావడానికి గాని, లేదంటే చేయడానికి గాని ఎందుకంటే మీరు 1 మంత్ వరకు నాకేం తెలీదు. హ్మ్. నేను ఓన్లీ ఫ్యామిలీ
స్పా అని చెప్పని నేను అనుకున్నానని చెప్పని అన్నారు. తర్వాత ఒక 2½ మంత్స్ నుంచి అయితే మాత్రం ఈ వర్క్ చేశాను బీ2 అని చెప్పని అంటున్నారు. అసల ఆ నిర్ణయం తీసుకోవడానికి గానీ, అసలు ఏంటి మీకు అంటే మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అసలు మీరు ఎందుకని ఆ నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది? నేను 20 డేస్ వరకు నాకు తెలీదిది. అంటే అది కాదండి. యాహ్! అసలు బ్యాక్‌గ్రౌండ్. యాహ్! మీరు ఇట్లా వాట్ ఐమ్ టెల్లింగ్. రావడానికి. వాట్ ఐమ్ టెల్లింగ్. యాక్చువల్లీ ఏంటంటే నేనొక సింగిల్ పేరెంట్‌ని. హ్మ్. ఓకేనా? నాకు ఆల్రెడీ ఇది కేస్ నడుస్తుంది. కోర్ట్‌లో నడుస్తుంది. ఆల్రెడీ డివోర్స్ కేస్ నడుస్తుంది నాది. ఓకే. 3 పిల్లలున్నారు. హ్మ్. నేను ఫైనాన్షియల్ పరంగా నేను నా పిల్లల్ని నేను చూసుకోవాలి. ముగ్గురు నేనే చూసుకుంటున్నాను. ఓకేనా? సో ఏంటంటే నేను ఏదో ఒక జాబ్ చూడాలి. ఇప్పుడు నార్మల్‌గా నేను అంతకుముందు కూడా చేశాను. బయట చేశాను జాబ్స్. 10,000, 12,000 ఇలా ఉంది. అది అమౌంట్ సరిపోదు. ముగ్గురిని చూడాలి. ఇవన్నీ నా సర్వైవల్ నేను చూసుకోవాలి. సో ఏంటంటే సరే ఈ ఫీల్డ్‌లో కొంచెం అమౌంట్ ఎక్కువొస్తది కదా! అని చెప్పేసి నేను వెళ్ళాను. బట్ ఈ ఫీల్డ్ ఇలా ఉంటదని తెలిస్తే డెఫినిట్‌గా నేను వెళ్ళేదాన్ని కాదు. తెలిసి ఎవరు అందులో అడుగు వేయరు కదా! ఇప్పుడు తెలిసి మనం బురదలో రాయేస్తామా? ఆ బురద మన మీద పడతది అని తెలిసినప్పుడు ఎవరు వేయరు. సో అట్లా తెలవకుండా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇన్వాల్వ్ అయిన కొన్ని రోజులకి 20 డేస్ వరకు నాకు డౌట్ వచ్చినప్పుడు తర్వాత నుంచి వీళ్ళది ఫోర్స్ అయింది. చెయ్యాలి నువ్వు ఇది బీ2బీ చేయాలి. అప్పుడు 1 మంత్ వరకు నేను చెయ్యను అది ఇది అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ నడుస్తూనే ఉన్నాయి. బిహేవియర్ వల్ల చేంజ్ అయింది. కానీ అట్ లాస్ట్ 1 మంత్ తర్వాత నేను బీ2బీ వరకు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒప్పుకున్న తర్వాత ఇంకా వాళ్ళది ప్రెషర్ ఎక్కువైపోయింది. ఫుల్ న్యూడ్ ఎందుకు చెయ్యవు? ఫుల్ న్యూడ్ నువ్వు చేయాల్సిందే. ఎక్స్ట్రా సర్వీస్ నువ్వు చేయాల్సిందే. చెయ్యను అని చెప్పేసి లాస్ట్ 2½ మంత్ వరకు నేను చెయ్యను అన్న దాని మీదే ఉన్నాను. ఆల్మోస్ట్ నా మీద ప్రెషర్ అనేది ఎలా ఉందో నాకు తెలుసు. అది ఆ స్టేజ్ లో నేను ఎలా భరించాను అనేది కూడా నాకు తెలుసు. అయితే ఇప్పుడు మీరు బీ2బీ వర్క్ చేశారు. ఓకే. తర్వాత ఫోర్స్‌ఫుల్‌గా చేశానని చెప్పని అన్నారు. ఇప్పుడు అక్కడ వరకే చేశారా? లేదా ఇంకా ముందుకేమన్నా? బీ2బీ వరకే లాస్ట్. అదే నేను ఒప్పుకోవడం ఇంకా చాలా ఎక్కువ అది. నేనేంటిదనేది నాకు తెలుసు. 10 మందికి తెలీదు. నాకు అది బీ2బీ వరకు ఒప్పుకోవడమే చాలా ఎక్కువ. అది కూడా నేను ఎందుకు ఒప్పుకున్నాను అనేది కూడా నేను చెప్పాను. అది ప్రజలు నమ్మనివ్వండి, నమ్మకపోనివ్వండి, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. నేను ఆ సిచ్యువేషన్‌లో నాకు ఎలా ఉంది, నేను ఎందుకు చేశాను అనేది నాకు తెలుసు. 10 మందికి తెలీదు. ఇప్పుడు నేను చెప్తే తప్ప ఇది 10 మందికి తెలియలేదు. ఇది ఇప్పుడు నేను చెప్పకుండా ఉండేది ఉంటే ఎవరికైనా తెలిసేదా ఈ విషయం? నా పేరు బయటకు వచ్చేదా? నా పరువు పోయేదా? ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. ఎవరిది వాళ్ళది ఉండేది కదా! ఇప్పుడు నేను బయటికి వచ్చాను కదా అని చెప్పేసి ఇంకా 10 మాటలు పుట్టిస్తే రేపటి రోజున వేరే అమ్మాయి ఏ అమ్మాయి అయినా ఇలా జరిగిందని బయటికి వస్తుందా? అలాగే ఇంకా సిచ్యువేషన్లో కూడుకుపోతారు కదా వాళ్ళు. మీరు ఒక మంచి పని చేయలేనప్పుడు చెడు పని కూడా మీరు చెయ్యకండి. నేను అదే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది అది. మీరు సమాజంలో ఒక మంచి పని చెయ్యలేనప్పుడు ఒక స్టెప్ ఇలా అమ్మాయికి జరిగింది అని ముందుకొచ్చినప్పుడు ఆ అమ్మాయికి మీకు భరోసా ఇవ్వలేకపోతే ఆ అమ్మాయిని ఇంకా మీరు కిందికి దిగజార్చకండి. మీకు చాతగానప్పుడు చాతగానట్టే ఉండండి. అంతేగాని అమ్మాయిని ఇంకా దిగజార్చి 10 మాటలని ఇంకొక అమ్మాయి బయటికి రాకుండా చేయకండి. నేను అది కోరుకుంటున్నాను.